Hi team, I'm Koundar Reddy. I'm founder of Dr. Pruch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So Russia MBBS reality. So Russia lo ఉన్న doubts. So మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, సో కిర్గిస్తాన్ కజకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తారంటే సార్, సో రష్యా ఓకేనండి, రష్యా అడిగారు అనుకోండి, రష్యాలో సార్ రష్యా ఎంబీబీఎస్ బాగుంటుందండి, యూనివర్సిటీస్ బాగుంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అన్ని ఎక్స్ట్రాడినరీ ఒకటి. కాకపోతే సార్ మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా చూడండి, రష్యాలో సరికి లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో రాయాలి, ఎగ్జామ్స్ అన్ని రష్యాలో రాయాలి, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అంతా రష్యాలోనే ఉంటుంది, మరి యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం ఇన్వాలిడ్ కదండి అంటారు. అది 100% అబద్ధం అండి. ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ కోసం ఎస్పెషల్లీ చెప్పేది కిర్గిస్తాన్ వాళ్ళు, జార్జియా వాళ్ళు, వియత్నాం వాళ్ళు. సో ఎందుకంటే అక్కడ ఆ కంట్రీస్లో డిగ్రీస్ ఇన్వాలిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పటివరకు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు, ఇప్పటివరకు రాలేదు. వాళ్ళు ఏదో జస్ట్ ఏంటంటే నార్మల్ జిరాక్స్ పేపర్స్ చూపిస్తున్నారు, బట్ అవి కాదండి. అఫీషియల్ నేను కావాలంటే పంపిస్తాను. NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో సార్ నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి. సో పంపిస్తారు రష్యా నుంచి NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందని, దాంట్లో క్లియర్ కట్గా ఇస్తారండి. సో రష్యాలో ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, ఇంగ్లీష్ మీడియమా కాదా, లైసెన్స్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, వాట్ ఇస్ వాట్ అండ్ ఎవ్రీథింగ్. అలానే మీరు కిర్గిస్తాన్ నుంచి, జార్జియా నుంచి, వియత్నాం నుంచి, ఎస్పెషల్లీ 3 కంట్రీస్ నుంచి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఆ డిగ్రీ, ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అయినట్టు ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. మీరు 2 years 3 years అయిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేయలేరు. మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకో, మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకుని మళ్ళీ అప్పుడు వెళ్ళాలి. లేదా అటు నుంచి అటు USA, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. ఈ జార్జియా వాళ్ళు అంతే కదా చెప్పేది. సో అటు నుంచి అటు US వెళ్ళండి, ఎప్పుడు కూడా ఇండియా రావద్దని చెప్తారు. లేదా ఆ కంట్రీలోనే చదవమని చెప్పరు. ఇప్పుడు వియత్నాం ఉంది, ఫిలిపీన్స్ ఉంది, లేదా వియత్నాం ఉంది, కిర్గిస్తాన్ ఉంది, జార్జియా ఉంది, ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. మీరు ఇండియా వద్దండి, USA వద్దండి, కిర్గిస్తాన్ ఎక్స్ట్రాడినరీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు హై లెవెల్లో ఉంటుంది సబ్జెక్టు, మీరు ఎక్కడే ప్రాక్టీస్ చేసుకోండి, కిర్గిస్తాన్లో ప్రాక్టీస్ చేసుకోండి, లేదా జార్జియాలో ప్రాక్టీస్ చేసుకోండి, లేదా వియత్నాంలో ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పరు. ఎందుకంటే అక్కడ అసలు అక్కడ పూర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన అండర్డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. తర్వాత వీళ్ళు అడ్మిషన్ వరకు బాగానే ఉంటుంది, తర్వాత ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో అప్పుడు ఏమీ ఉండదు, ఇంకెవరు ఉండరు ఇంకా. సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకునే ముందు కంపల్సరీగా వచ్చేసరికి ఆ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. చాలా మంది అంటున్నారు అసలు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేదే ఉండదండి అంట. ఎందుకు ఉండదండి? 100% ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంబసీ నుంచి వెరిఫై చేయించడమే. ఎంబసీ వాళ్ళు ఇప్పుడు ఎంబసీకి మనం రిక్వెస్ట్ చేస్తే, ఏదైతే ఇప్పుడు వియత్నాం చేస్తున్నారు, జార్జియా చేస్తున్నారు, కిర్గిస్తాన్ చేస్తున్నారు, అక్కడ మన ఎంబసీ ఉంటుంది కదా, ఆ ఎంబసీ నుంచి డాక్యుమెంట్ వస్తుంది కదా సార్, అక్కడ ఎంబసీలో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని అఫీషియల్గా మన ఎంబసీ నుంచి రావాలి కదా, దాన్ని NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. దాంట్లో క్లియర్గా ఉంటుంది డ్యూరేషన్ అంతా, ఇంగ్లీష్ మీడియమా కాదా, లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే, అది నాట్ ఓన్లీ ద రష్యా, ప్రతి కంట్రీ కంపల్సరీ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాము, మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రీ మెడికల్ PG, ఫ్రీ డిస్కౌంట్స్, ఆఫర్స్, ఇలాంటి. ఇప్పుడు ఎప్పుడైతే డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయో, ఇంతకుముందు ఫిలిపీన్స్ ఏం చెప్పారు, హాస్టల్స్, తెలుగు ఫుడ్, తెలుగు మెస్సు, తెలుగు ఉదయాన్నే ఇడ్లీ, సాంబార్, దోశ, మధ్యాహ్నం లంచ్, డిన్నరు యాజ్ ఇట్ ఈస్గా తెలుగు ఫుడ్, తెలుగు మెస్సు, తెలుగు హాస్టల్స్ అని చెప్పారా లేదా? ఏమైంది చివరికి 25,000 మంది వెనక్కి వచ్చేసారు. డిగ్రీస్ ఇన్వాలిడ్ రైట్ నౌ. సో నేను చెప్పే ఎందుకు ఇప్పుడు వెళ్ళే ముందు కంట్రీస్ ఏంటంటే మిమ్మల్ని నార్మల్ అట్రాక్ట్ చేస్తారు అంతే. రష్యా చూసుకోండి, మీకు రష్యాలో ఏమని చెప్తున్నారు, రష్యాలో సరికి ఎగ్జామ్స్ రష్యన్ లాంగ్వేజ్ ఉంటాయండి, లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో ఉంటుందంటారు. అది 100% అబద్ధం అండి. ఎవరైతే లోకల్స్, ఇప్పుడు మనకి డెవలప్డ్ కంట్రీస్లో, ఇప్పుడు చైనా, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉంటుందంటే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్, ఇప్పుడు మనకంటే మనకేంటి ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి మనం అవుట్ ఆఫ్ కంట్రీస్ అని చదువుకుంటాం. రష్యా లాంటి, చైనా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంపల్సరీ వాళ్ళ కంట్రీలో, అందుకే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ కంట్రీలో వాళ్ళు జాబులు చేసుకుంటారు, వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు సపరేట్గా మనకు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సపరేట్గా ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సపరేట్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళకి ఎగ్జామ్స్ లోకల్లోనే జరుగుతాయి. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, సో మనకి అన్ని ఇంగ్లీష్లో జరుగుతాయి. సో ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో జరుగుతాయి, లైసెన్స్ ఎగ్జామ్ అన్ని ఇంగ్లీష్లో జరుగుతాయి. ఈ చిన్న థింగ్లే మీకు చెప్పరు, ఎందుకంటే అడ్మిషన్. ఇప్పుడు 10,000 20,000 కోసం టోటల్ కెరీర్ మొత్తం కొలాప్స్ చేస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ PG, ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్. మరి అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఏం చేస్తుంటారో, మరి అక్కడ ఉన్న కంట్రీ ఏం చేస్తుంటారో, మరి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో, మరి అసలు ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే, అసలు అదే కంట్రీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే మీరు PGకి వేరే కంట్రీస్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదే కంట్రీలో జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం చేసుకోవచ్చు కదా. లేదు అటు నుంచి ఇక్కడి నుంచి ప్రొఫెసర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ ఎందుకు ఇక్కడి నుంచి వాళ్ళు ఎందుకు? అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదనే కదా. ఆ లేనప్పుడు అసలు అలా తీసుకెళ్తే రైట్ నౌ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం డిగ్రీ ఇన్వాలిడ్ అండి. మనం అనేది ఏదైతే కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి క్లియర్గా ఉండాలి. వాళ్ళ పిల్లలతో పాటు మనం చదువుకోవాలి, వాళ్ళ లెక్చరర్స్, వాళ్ళ ప్రొఫెసర్స్ మనకి టీచ్ చేయాలి.
మనకంటే అక్కడ సపరేట్ కాలేజీలు, సపరేట్ లెక్చరర్స్, సపరేట్ ప్రొఫెసర్స్ ఉంటే ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్. ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ ఒకటి 2 సార్లు చెక్ చేసుకోండి. సేమ్ లైక్ ఫిలిపీన్స్ ఇదంతా అది ఎప్పటికైనా డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. ఎందుకంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే అక్కడ ఎంబసీ నుంచి కంపల్సరీ డాక్యుమెంట్ రావాలి. అది లేకపోతే మీరు చదవడం అనేది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఏదో ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నాం కాబట్టి వెళ్తామంటే మాత్రం కుదరదండి. ఫస్ట్ 1 or 2 years 3 years తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకోవాలి, అప్పటికి 20-30 లక్షలు ఖర్చు అయిపోతుంది. సో కాబట్టి కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రష్యా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా చెప్పారు. లోకల్ స్టూడెంట్స్కి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు లోకల్ ఎగ్జామ్ రాసుకుంటారు. రష్యా స్టూడెంట్స్ ఉంటారు, ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వాళ్ళకంతా ఇంగ్లీష్లో జరుగుతుంది. మీకు అడ్మిషన్ లెటర్ క్లియర్గా ఉంటుంది అదంతా. 6 years ఇంగ్లీష్ మీడియం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మనం తెలుగు స్టూడెంట్స్, ఓకేనా, మనం తెలుగు ఏపీ తెలంగాణ మన తెలుగు స్టూడెంట్స్, మనకి చెన్నైలోనో లేదా నేషనల్ పూల్ అని 20% పెట్టారు అంటే మనకి 700 వచ్చినాయి. ఏ ఢిల్లీ ఎయిమ్స్లోనో లేదా మంచి ఏదన్నా మన స్టేట్ దాటి వేరే స్టేట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెన్నై వెళ్ళాము లేదా కేరళ వెళ్ళాము, బీ కేటగిరీ లేదా వాట్ ఎవర్, మంచి ఢిల్లీ వెళ్ళాము, ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది మన తెలుగు. సో ఇప్పుడు ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ వెళ్తే ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో రాస్తారు? ఢిల్లీలో హిందీ మాట్లాడతారు కాబట్టి, నార్త్ వాళ్ళందరూ హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీలో రాస్తారు ఎగ్జామ్స్. ఇంగ్లీష్లో రాస్తారా? ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు హిందీలో రాయాలి. మీరు మరి హిందీ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకుని హిందీలో ఎగ్జామ్స్ రాయాలి, హిందీలోనే మాట్లాడాలి, అంతా హిందీలోనే చేయాలా? సో ఇది జస్ట్ ఏంటంటే సరే అందరూ ఇంగ్లీష్లోనే రాస్తారు ఎగ్జామ్స్ అన్ని. అంటే జస్ట్ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని డీవియేట్ చేయడానికి అంతే. ఎస్పెషల్లీ చేసేదంతా కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అక్కడ. అందుకే మీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, స్కాలర్షిప్లు, డిస్కౌంట్. ఏ మంచి యూనివర్సిటీస్ కూడా మీకు రష్యా ఎవరైనా ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఇస్తారన్నారా? డిస్కౌంట్ ఇస్తారన్నారా? ఆఫర్స్ ఇస్తారన్నారు? ఇవ్వరు. ఎందుకంటే సీట్లే ఉండవు అక్కడ. అలాంటప్పుడు మీకు ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు అంటే ఏమి ఉండవు. ఈ కిర్గిస్తాన్ వాళ్ళు ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంసీఏ కోచింగ్ అంట. అసలు ఎంబీబీఎస్ చదవకుండా కోచింగ్. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదవకుండా 10th క్లాస్లోనే నీట్ కోచింగ్ ఇస్తే ఏం చేస్తారు? యూఎస్ఎంఎల్ఏ కోచింగ్, ఫ్రీ మెడికల్ పీజీ ఎవరు ఇస్తున్నారు? అక్కడ ఫ్రీ మెడికల్ పీజీ. జార్జియాలో ఫ్రీ మెడికల్ పీజీ అంట. ఎలా ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు అక్కడ ఫ్రీ మెడికల్ పీజీ? 2 కోట్లు లేదు అక్కడ ఫ్రీ మెడికల్ పీజీ అవ్వదు. ఆ డిగ్రీ ఆ కంట్రీలో అయితే అయినట్టు, లేదంటే మీరు దేనికి పనికిరారక. ఈవెన్ నర్సు కూడా ఉపయోగపడరు. ఏదైనా అంతే. ఎందుకంటే ఆ రూట్స్ అలా ఉంటాయి. ఇప్పుడు మనకేంటి అట్రాక్టివ్ చెప్పాలి, ట్రెడిషనల్ మెథడ్స్ పనికిరావు, మనకు మోడర్న్ మెథడ్స్ ఉండాలి, ఈజీగా అవ్వాలి, తక్కువ బడ్జెట్లు ఎక్కువ. మనకు అంటే మన యొక్క ఆశని ఎన్కేష్ చేసుకోవడమేనండి. ఇప్పుడు వియత్నాం ఉంది, పార్ట్ టైం జాబ్స్ అంట. ఫస్ట్ ఇయర్ నుంచి పార్ట్ టైం జాబ్స్, తర్వాత సరికి ఆ జాబ్స్తోనే, ఆ పార్ట్ టైం జాబ్లతోనే మనం కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజులు కట్టుకోవచ్చు అంట. ఇంకా పోయినప్పుడే పార్ట్ టైం జాబులు దొరుకుతాయి అంట. అది డెవలప్డ్ కంట్రీ అంట, ఎక్స్ట్రాడనరీ అంటే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అంట. ఇవి వియత్నాం ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు. అది అండర్ డెవలప్డ్ కంట్రీ. అసలు అక్కడ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఏంటో, అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఏంటో, అసలు ఎంత క్రూయల్గా ఉంటుందో తెలుసు అక్కడ. ఒకసారి చెక్ చేయండి. అక్కడ పార్ట్ టైం జాబ్స్ అంట, ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్తారంట. పార్ట్ టైం జాబ్స్ రావాలంటే లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ రావాలి. ఏ పార్ట్ టైం జాబులు దొరుకుతాయి మీకు? 12th ఇంటర్మీడియట్ అక్కడ వాళ్ళు. ఇప్పుడు మన ఇండియాలో పార్ట్ టైం జాబులు ఏం దొరుకుతాయండి? ఏం చేస్తారు? ఎన్ని గంటలు చేసి ఎంత ఇస్తారు? మీరు 8 గంటలు చేస్తే 10,000 నుంచి 12,000 ఇస్తారు మ్యాక్సిమం. మీరు 8 గంటలు చేస్తే మీరు అక్కడ ఎంబీబీఎస్ ఏం చదువుతారు? ఎప్పుడు చేయాలి? ఒక సండేనే కదా మీకు ఖాళీ ఉండేది. ఎన్ని సండేలు చేస్తారు? 4 సండేలు చేస్తారు. అంటే రెస్ట్ కూడా తీసుకోరా? ఇంకా ఎంసీ కోచింగ్ ఎప్పుడు తీసుకుంటారు? మరి నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్లు, యూఎస్ఎంఎల్ఏ కోచింగ్లు ఎప్పుడు తీసుకుంటారు? మీకు అర్థమవుతుంది కదా. జస్ట్ మీరు లాజిక్ అర్థం చేసుకోండి. వాళ్ళు జస్ట్ ఏంటంటే మనకి ఒక రకమైన చూపిస్తారు అంతే. అదే ట్రాప్ అయ్యామా, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, టోటల్ కెరియరే వేస్ట్ అవుతుంది. 30 లక్షలు పెట్టి వియత్నాంలో, కిర్గిస్తాన్, జార్జియాలో అసలు వేస్ట్ అండి చదవడం. బేసికల్గా అసలు ఏమి ఉండదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 0, సక్సెస్ రేట్ 0. ఇప్పుడు యూఎస్ఎంఎల్ఏ అంటున్నారు, జార్జియా నుంచి లేదా వియత్నాం నుంచి, కిర్గిస్తాన్ నుంచి ఒక్కరైనా సక్సెస్ అయిన ఒక్క పర్సన్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు కదా. 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని. ఒకసారి 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కరైనా మెడికల్ పీజీ, రెసిడెన్సీ మ్యాచ్ క్లియర్ చేసి ఒక్కరైనా బయటకు వచ్చున్నారా? లేదు, రారు. ఓకేనండి. సో ఇది కిర్గిస్తాన్ ఉంది, అండర్ డెవలప్డ్ కంట్రీ. అక్కడికి వెళ్ళి మీరు ఏం చదవాలి? ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్ అంటారు. ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళాడికి? అసలు అలా ఉండకూడదు అసలు బేసికల్గా. ఇప్పుడు మనం ఏదో ఇంటర్నేషనల్ ఎందుకు వెళ్తాం? ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్కి ఎందుకు వెళ్తాం? ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, మంచి ప్రాక్టికల్స్ దొరుకుతాయి, మంచి ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ తీసుకెళ్ళి మనం ఓల్డ్ అప్లై చేస్తే మనకు మంచి ఆపర్చునిటీస్, మంచి జాబ్స్ వస్తాయి అనుకుంటాం. మనకంటే 30 సంవత్సరాల కింద కంట్రీ, మనకంటే అండర్ డెవలప్డ్ కంట్రీ
కిర్గిస్తాను. అక్కడికి వెళ్ళి మీరేం నేర్చుకుంటారు? ఎంతెంత గొడవలు జరుగుతున్నాయి అసలు. అక్కడి పూరెస్ట్ కంట్రీ అది. ఆ పూర్ కంట్రీలోకి వెళ్ళి మీరు ఏమి నేర్చుకోవాలని, ఏమి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలండి. ఒకరిద్దరు పాస్ అవుతారు. మీరు ప్రపంచం ఇప్పుడు ఫిలిపీన్స్ కూడా అంతే కదా, ఇంతకుముందు పాస్ అయ్యేవాళ్ళు, ఒకరిద్దరు పాస్ అయ్యేవాళ్ళు. బట్ రిమైనింగ్ 98% ఏంటి? నేను చెప్పేది ఏంటంటే ఆ 2% 3% కాకుండా మొత్తం టోటల్గా ముందు సబ్జెక్ట్ రావాలి కదా. ఇప్పుడు మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి మంచి వరల్డ్లో బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఆ కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాం అసలు ఏమన్నా ఉందా? అసలు ఏమీ ఉండదు. కొత్త కొత్త కాలేజీలు, మీకు ఏదో అడ్మిషన్ కోసం మాత్రం ఇదంతా, అంత మించి ఏమీ లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, రష్యా వచ్చేసరికి ఇంకో విషయం, రష్యా వచ్చేసరికి 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికి ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్ జరుగుతాయి. అన్ని లైసెన్స్ ఎగ్జామ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీరు ఈ అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది. ఇంగ్లీష్ అంటే టోటల్ 6 years ఇంగ్లీష్. లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరైతే రష్యన్ మీడియం ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి రష్యాలో జరుగుతాయి ఎగ్జామ్స్, రష్యాలో జరుగుతాయి అన్ని. అదంతా జస్ట్ మీకు ఎంఎస్ఎల్స్ అడ్వైజరీ. ఇప్పుడు ఇలా రెండు ఏది ఆప్ట్ చేసుకుంటారు, మీరు రష్యన్ ఆప్ట్ చేసుకున్నారు, రష్యన్ లాంగ్వేజ్ జరుగుతాయి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ మనం తెలుగులో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, తమిళ్లో రాయొచ్చు, కన్నడలో రాయొచ్చు. మనం ఏం ఆప్ట్ చేసుకుంటాం? బై డిఫాల్ట్ ఇంగ్లీష్లో ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో ఆప్షన్ చేసుకుంటే ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్లో రాస్తాము. జస్ట్ ఏంటంటే సార్ ఇక్కడ మిమ్మల్ని డీవియేట్ చేస్తారు. సో మీరు ఆ డీవియేషన్కి అనేది వెళ్తే మాత్రం టోటల్ టైం, మనీ, ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. ఏదో అటు ఇటు అని వెళ్ళారా కరెక్ట్గా వెళ్ళండి, లేదా వద్దు, అంతే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్, ఇప్పుడున్న ఎవ్రీథింగ్ అంతా, ఎన్విరాన్మెంట్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్. చాలా 100% ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, అక్కడ ఫ్రీ ఫ్లైట్ టికెట్ అంట, ఫ్రీ ఫుడ్ అంట, ఫ్రీ మెస్ అంట, ఒకేసారి కట్టండి. 6 సంవత్సరాలు ఒకేసారి కడితే ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇస్తారంట. వాడు 6 సంవత్సరాలు, ఇప్పుడు కాలేజ్ ఫీజు అంతా 6 సంవత్సరాలు ఒకేసారి కట్టించుకుంటాడు. వాడు తర్వాత ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కడతాడు, నెక్స్ట్ ఇయర్ వాడు ఉన్నాడు, ఏమవుతుంది? రిమైనింగ్ 5 years మీరే కట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కూడా మంచి యూనివర్సిటీస్ 6 years యాక్సెప్ట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇదర్ సెమ్ వైజ్గా, అంటే 6 నెలలకు ఒకసారి, లేదంటే సంవత్సరానికి. అంతే, నీకు 3 సంవత్సరాలు కట్టండి కొంత తగ్గిస్తాము, 6 సంవత్సరాలు కట్టండి ఇంకొంత తగ్గిస్తాము. అదంతా అది అబద్ధం. అలాంటి కంట్రీస్ కానీ అలాంటి యూనివర్సిటీస్ కానీ జాయిన్ అవ్వద్దు. 1-2 సార్లు మీరు, అంటే మీకు నాకంటే బాగా తెలుసు, బట్ కాకపోతే నా వైపు నుంచి మీకు చెప్తున్నాను అంతే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేసి నేను జస్ట్ కాంటాక్ట్ అండ్ డౌట్స్ ఉన్నాను. రష్యా ఈజ్ ద 100% ఫైనెస్ట్ కంట్రీ అండి. రష్యా ఇస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ద టు బడ్జెట్ ఈస్ ఎకనామికల్, వెరీ వెరీ ఎకనామికల్ బడ్జెట్. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి. బడ్జెట్ 20 లక్షలు ఉంది, 25 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది, ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసుకోవచ్చు. మన ఇండియన్ ఫుడ్ ఉంది, ఇండియన్ మెస్ ఉంది, ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో నేషనల్ మనకి ఢిల్లీ, మీకు ఇండియాలో 150 స్కోర్, 600 700 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే, రష్యాలో మీకు జస్ట్ 150 స్కోర్ వచ్చినా అలాంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీకు 150 స్కోర్ వస్తే ఇక్కడ C కేటగిరీ సీట్ కూడా రాదు. అదే రష్యాలో సరికి మీకు వరల్డ్ బెస్ట్ 1000 వరల్డ్ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలో మీకు సీట్స్ వస్తాయి. రైట్ అవైలబుల్ ఉన్నాయి. ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. కిర్గిస్తాన్లో, జార్జియాలో, వియత్నాంలో అంతా మీకు జస్ట్ అడ్వర్టైజ్మెంటే, రియాలిటీ జీరో. ఓకే రష్యా అనేది మీకు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ జరుగుతాయి, రష్యన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని జరుగుతాయి, ఇంగ్లీష్లోనే మొత్తం ఉంటుంది. మీకు అడ్మిషన్ లెటర్ చూస్తే క్లియర్ కట్గా ఉంటుంది, మీకు 6 years ఇంగ్లీష్ మీడియం అని. NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ చూస్తే క్లియర్గా ఉంటుంది, లైసెన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరు ఏది ఆప్ చేసుకుంటారో అదే ఉంటుంది బై డిఫాల్ట్. మీరు రష్యన్ మీడియం ఆప్ చేసుకుంటే రష్యన్ మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఆప్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అది మన చాయిస్. మనమైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఆప్ చేసుకుంటాం, ఇంగ్లీష్లో జరుగుతాయి. ఓకేనండి. సో అడ్మిషన్స్ రైట్ నా అవైలబుల్. 20 lakhs ఉన్నాయి, 25 lakhs ఉన్నాయి, 30 lakhs ఉన్నాయి. మోర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫెడరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ రైట్ నా. ఎవరైనా చూస్ చేసుకుంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేసి జస్ట్ కాంటాక్ట్ నా బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.